COM చెప్పండి. C స్టాండ్స్ ఫర్ కామ్. స్త్రీ ఎప్పుడు కూడా మృదుభాషిగా ఉండాలి. స్త్రీ ఎప్పుడు కూడా సాత్వికురాలిగా ఉండాలి. స్త్రీ ఎప్పుడు కూడా పొందికగా మాట్లాడేదిగా ఉండాలి. స్త్రీ ఎప్పుడు కూడా తగుమాత్రపు మాటలు మాత్రమే మాట్లాడేదిగా ఉండాలి. అందుకనే అపోస్తుడైనటువంటి పేతురు గారు కానీ పౌలు గారు కానీ స్త్రీలను గురించి మాట్లాడుతూ, స్త్రీలారా, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండకుండున్నట్లు ఇదిగో మీకు అంతరంగం అలంకారంగా ఉండాలి. ప్రతి స్త్రీ అలా ఉండాలంటే సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారాన్ని మీరు అలంకారంగా ధరించండి అంటాడు. చప్పలు కొట్టు స్తోత్రాలు చెప్తా. నా ప్రభు బిడ్డలారా, ఈ మాట చాలాసార్లు నేను చెప్పా. ఏ స్త్రీ అయినా భర్త మనసు గెలుచుకోవాలన్నా, భర్త తరపు వాళ్ళ మనసు గెలుచుకోవాలన్నా ఎప్పుడు స్త్రీ మృదుభాషిగా ఉండాలి. మృదుభాషిగా ఉండాలి. అక్కడ శారమ తల్లిని గురించి చెప్తా అంటాడు, అటువలనే అలనాటి స్త్రీలు అని చెప్తూ, పరిశుద్ధ స్త్రీలు అని చెప్తూ శారమ తల్లిట అబ్రహామును పట్టుకొని నా యజమానుడా అని పిలిచిందంట. చెప్పండి, పెద్దగా చెప్పాలమ్మా. తన భర్తను పట్టుకొని ఏమని పిలిచింది? పెద్దగా చెప్పాలమ్మా. మొత్తం నా యజమానుడా అని అందంట. ఏమంది? ఈ సంగతి ఇట్లా పిలిచిందన్న సంగతి ఎంతమందికి తెలుసు? ఒకసారి చేతులు ఎత్తండి. మెర్లినక్క తెలుసా తెలీదా మీకు ఈ మాట? తెలిసిన వాళ్ళు అందరూ చెయ్యెత్తండి. మీరు ఆగండి అయ్యా, మీకు ఒకటే తొందర. చేతులు ఎత్తండి. ఎంతమందికి తెలుసు ఈ మాట? మిమ్మల్ని అడిగే మాట ఏంటంటే అందరికీ తెలుసు కదా. ఎప్పుడైనా మీ సార్ను పట్టుకొని, అంటే మీ ఆయన్ని పట్టుకొని యజమానుడా అని పిలిచారా? కొంతమంది ఎట్టా చూస్తున్నారో తెలుసు. ఇక పిలవక ఆయన్నే పిలవాలా? పిచ్చి ముఖం. ఆయన్ని పిలవకపోతే ఎవరిని పిలుస్తావు? నీ యజమానుడు. మన పిలుపు అట్టుంటుంది. హైదరాబాద్ వాళ్ళకి అసలు కెట్టదు అది. హైదరాబాద్ వాళ్ళకి అసలు కెట్టదు. హాయ్ నోవా, అది కూడా అది కొంచెం ప్రేమతో, ఇంకా కొంచెం శృతి మించితే ఎరా నోవా. అమ్మ భర్తను పట్టుకొని ఎరా అన్నావేంటి? మేము ఫ్రెండ్స్ అండి. ప్రారంభంలో బాగానే ఉంటుంది నోవా, శృతి అట్లా పిలవదులే. నిన్ను పిలిస్తే నువ్వు ఊరుకో, నువ్వు మామూలుడివేం కాదుగా. మా ఓడు అసలే ఏమంటారు, హెచ్ఆర్ఏ కదా. రైట్. చూడండి, కొంతమంది ఈ ప్రేమ ఎక్కువైపోయి పెళ్ళైన కొత్తలో యారా బంగారం అని అంటాడు మనోడు. ఆ అమ్మాయి వచ్చి అంటది యారా వజ్రం అంటుంది. అలాగని ఆడి పేరు ఏం వజ్రం కాదు. వీళ్ళు కొత్తగా పెట్టుకున్న పేర్లు. ప్రారంభంలో యారా అంటే బాగానే ఉంటుంది. పెళ్ళైన సంవత్సరం తర్వాత ఒక అబ్బాయి వచ్చి అన్నాడు, అన్న ఏమండి అని పిలవదన్నా. ఏమండి అని పిలవకపోయింది, కనీసం పేరు పెట్టి కూడా పిలవదన్నా. మరి ఏం పిలుస్తుంది? ఎరా బాగున్నావా అంటది. నాకు అర్థం కాక అట్టట్టా పిలిచిందయ్యా నిన్న. మరి అడగండి అన్న అన్నాడు. ఏమమ్మా యారా అని ఎట్లా పిలిచావంటే, పెళ్ళైన కొత్తలో యారా అని పిలవమని ఈయనే నాకు నేర్పాడు. నేను కొత్తలో అన్నాను ఏవండి అన్నా. ఏమందంట? పెళ్ళైన కొత్తలో యావండి అంటే మా వాడు అన్నాడు, నువ్వు నన్ను యావండి అంటే దూరం చేసినట్టుందే అన్నాడంట. మరి ఏమనమంటావంటే, నేను నిన్ను యారా బంగారం అంట, నువ్వు యారా వజ్రం అను. అప్పుడు పిలవమని ఇప్పుడు వద్దంటే ఎట్టా? నన్ను అడుగుతుంది ఆ చెల్లి, అన్నయ్య మీరు చెప్పండి న్యాయం. నేను చెప్పాను, నువ్వే రైట్ అమ్మా. ఈ దరిద్ర పిలుపులు ఉండకూడదు. శారమ తల్లి అట ఎప్పుడు బిడ్డలరా. అక్కడ చూడండి, భార్య ఎవరి నీడ కింద ఉంది? కొంచెం పెద్దగా చెప్పాలి తల్లి, హుషారుగా చెప్పాలా. ఎవరి నీడలో ఉండాలా? నేను ఒకరోజు ఎక్కడ మోషాన్ని వచ్చాడా వాళ్ళ ఊరు వెళ్ళే సిల్లేవారిపాలెం. అక్కడ నుంచి ప్రార్థన నుంచి వస్తుంటే మధ్యరాత్రి ఒక తల్లి, అయ్యగారు అర్జెంటుగా మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి అంతే.
ఎంత ఆరిపోయే కార్యక్రమం ఏమైపోయిందోనని చెప్పి అర్ధరాత్రి పూట 1 గంట ఆ ప్రాంతంలో ఆ ఇంటికి వెళ్ళాం. వాళ్ళ ఆయన్ని లేపుతుంది, నిద్రమోహం లే అని. వాడు పగలంతా పనిచేసి అలిచిపోయి వచ్చి నిద్రపోతున్నాడు. మొత్తానికి తిట్టి లేపిందండి. మొత్తానికి మనోడు 6 అడుగులు ఎత్తున్నాడు, 6.5 దాకున్నాడు. ఈ అక్క 4:30 5 ఉంటుంది. ఏం అట్లాగని భర్త ఎత్తుంటే భార్య ఎత్తుండాలని ఏం లేదండి. మ్యాచింగ్ గీచింగ్ బైబిల్లో నైజా అంతా ఆత్మీయత కలిస్తే చాలు వివాహం చేసుకోవచ్చు. ఆత్మీయతకి అగ్రపట్టం కట్టాలి కానీ అందాలకి చందాలకు కాదు. చూడండి, ఈ మనిషి భర్తను పట్టుకొని అంటది, అయ్యగారు మనిషి దొనబోతులాగా ఉన్నాడు కానీ తాటికాయ ఎంత లావు ఉంది కానీ అసలు తలకాయే లేదండి. మా ఆయనకి తలకాయే లేదండి, మీరు గట్టిగా ప్రార్థన చేయండి అంది. నేను మనసులో అనుకున్నాను, నువ్వు అనేది నిజమేనమ్మా, వాడికి తలకాయే లేదమ్మా. వాడికే కనుక తలకాయ ఉంటే చెప్తా, నువ్వు శిరస్సులాగే ఉండాలి, చేతగానోడిలాగా ఉండకూడదు. ఇది ఫ్యామిలీ స్ట్రక్చర్. జెర్మియా పాస్టర్ గారు పెట్టిన హైరార్కీ కాదు, సర్వోన్నతుడైన దేవుడు ఏర్పాటు చేసిన కుటుంబ నియమావళి ఇది. అలా బ్రతుకు. సింపుల్గా ఒకటే మాట చెప్తాను, భూమి మీదే పరలోకం చూడటానికి దేవుడు కృప చూపిస్తాడు. హల్లెలూయా. స్త్రీలారా హైదరాబాదులో స్త్రీ కూడా ఉద్యోగం చేయటాన్ని బట్టి, ఇదిగో నీకు నేను లోబడేదేం లేదు, నీకు ₹1,00,000 జీతం, నాకు 1,50,000, నువ్వే నాకు లోబడాలా. జీతం ఎక్కువ, నువ్వు చదువుకుంది డిగ్రీ, నేను పీజీ. నువ్వు చదువుకుంది పీజీ, చదువు అమ్మా, వద్దని దేవుడు. పిహెచ్డి చదివి వాడిని పిచ్చోడు చేయక, అది ఒకటి నేను చెప్పేది. స్త్రీ ఎప్పుడు కూడా నా వైపు చూడండి, సాధువైనదిగా మృదువైనదిగా ఉండాలి. నేను చాలాసార్లు ఈ మాట చెప్పాను. ఒక తండ్రిని నేను చెప్పాలి, కొన్ని సందర్భాల్లో చెప్పాలి. ఒక భర్త భార్య అందంతో సంవత్సరమే కాపురం చేస్తాడు, గుణంతో జీవితాంతం కాపురం చేస్తాడు. అందంతో కాపురం చేసేది సంవత్సరమే, అందం ఆరిపోతుంది, అందం కరిగిపోతుంది. దేవుడు ఒకడు అన్నాడు, అన్న బొగ్గ మీద నవ్వితే సొట్ట పడుతుందని ఆ సొట్టను చూసి పెళ్లి చేసుకున్నానన్న. మరి ఏమైందిరా, ఇప్పుడు సొట్ట పోయి పొట్టొచ్చిందన్న అన్నాడు. అంతే. అప్పుడు నేను అన్నా, ఒరే పిచ్చోడా, రైట్ నా వైపు చూడండి, ఒరే పిచ్చోడా చెప్తాగు, ఒరే పిచ్చోడా, ఈ అందం చూసి పెళ్లి చేసుకున్నావా, నేను చెప్పా. సొట్ట శాశ్వతం కాదు, పొట్టే శాశ్వతం. నేనంట, అమ్మా నువ్వెంత మృదుభాషిగా ఉంటావో, ఎంత ప్రేమగా మాట్లాడతావో, అటు అత్తతో కానీ ఇటు మామతో కానీ అటు ఇంటి వాళ్ళతో కానీ ఎంత ఆప్యాయంగా మాట్లాడతావో, ఎంత ప్రేమగా మాట్లాడతావో, ఆ ప్రేమతో కూడుకున్న మాట నీ ఇల్లంతా గెలుచుకోవటానికి కారణమైపోద్ది. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అలాగని మీరు ఎవరు నా వైపు కోపంగా చూడొద్దు. అన్నయ్య మీరు మా గురించి ఎందుకు చెప్తున్నారు, వాళ్ళ గురించి ఎందుకు చెప్పారు, తర్వాత దాళ్ళే పాయింట్. ఇప్పుడు మీరు ముఖం మార్చండి, వాళ్ళు నవ్వుతారు, సరేనా? ఆ తర్వాత వాళ్ళకి ఫ్రై ఉంటుంది, అప్పుడు మీరు నవ్వండి. అట్లాగని ఇప్పుడు ముఖం మార్చొద్దు. ఆ తప్పు నీలో ఉంటే దిద్దుకోవటానికి ప్రయత్నం చేయి. ఇదేదో సంబరంగా కూడుకోవటానికి మనం ఇక్కడికి రాలేదు. వాక్యం విని ఆత్మలో బలపడటానికి, బ్రతుకును దిద్దుకోవటానికి మనం ఇక్కడికి వచ్చాం. నేనంట, ప్రభు పెట్టారా, ఒక స్త్రీ నోరు పెద్దదైతే, గయ్యాలిదైతే, భర్తకి ఆ భార్యను చూస్తే కంపరం పుడుతుంది. తేళ్ళు జరులు ఒంటి మీద తేరాడితే మనిషికి ఎట్లుంటుందో అసలు. ఇంటికి వస్తే వాడు రొసరొస అంటూ ఉంటాడు. ఏమిరా రొసరొస? ఆ మిర్చి బండి దగ్గరే బాగుందండి, ఆ డ్యూటీ దగ్గరే బాగుందండి. కొంతమంది అండి జలగలు, కొంతమంది ఆడోళ్ళు, నేను అందరూ అంటలేదు,
కొంతమంది ఆడోళ్ళు జలగలో బబ్బులుగం ఇక పట్టుకున్నారా సాగదీయాల్సిందే. ఇప్పుడు స్టార్ట్ అయిందంటే గమనించండి. నేను అప్పుడప్పుడు చెప్తా కదా, మొదటి ప్రపంచ యుద్ధం 3 సంవత్సరాలతో అయిపోయింది, రెండో ప్రపంచ యుద్ధం 4 సంవత్సరాలతో అయిపోయింది. ఈ యొక్క యుద్ధం జరిగించిందంటే ప్రాణం అన్నా పోవాలా, ప్రభు అన్నా రావాలా. కొంతమందికి ఆ దరిద్రపు మనసు ఉంటుంది. గమనించండి, ఈ మాట మరలా గట్టిగా చెప్తాను. ఒక భర్త భార్య అందంతో సంవత్సరమే కాపురం చేస్తాడు, గుణం ఉంటే జీవితాంతం హత్తుకొని కాపురం చేస్తాడు. గయ్యాలి భార్యతో, నోటి దురుసుతనం కలిగిన భార్యతో, సాధించే శాడిటిజం కలిగిన భార్యతో ఏ భర్త సంతోషంగా కాపురం చేయలేడు. ఒకవేళ కాపురం చేసినా గమనించండి, అమెరికా అయితే ఈ పాటికి 150 సార్లు, ఒకవేళ అది అమెరికా అయితే 150 సార్లు మా వాడు ఎడాకులు ఇచ్చేవాడు. కానీ ఎందుకు కాపురం చేస్తున్నాడో తెలుసా? సమాజానికి సమాధానం చెప్పుకోవాలని అవమానం బయట వేసుకోలేక కృంగిపోతూ ఉంటాడు. ఎందుకు భార్య ఒకవేళ గయ్యాలిదిగా ఉంటే, చిన్న కూర్చో, భార్య ఒకవేళ గయ్యాలిగా ఉంటే ఏంటి పరిస్థితి? దీన్ని బైబిల్లో ఎవరిని అడిగితే బాగా చెప్తాడంటే మహాశయుడు మొత్తానికి ఆ స్కూల్లో ఆల్రెడీ జాయిన్ అయినట్టున్నారులే. ఎవరో చెప్పంటారా? ద గ్రేట్ సొలొమన్. నాకు ఆయన అన్న మాటల్లో ఒక మాట భలే విచిత్రం అనిపించి నేను ప్రార్థనలో మోకరించి డైరెక్ట్గా ఇక దేవుని అడగల, సొలొమన్ని అడిగా. దేని గురించి అడిగానో తెలుసా? గయ్యాలితో కాపురం ఉండట కంటే అరణ్యం, మిద్ది దాటాడు, ఇంకా నువ్వు మిద్ది చుట్టూతో తిరిగితే అట్ట. గయ్యాలితో కాపురం ఉండట కంటే అరణ్యంలో నివసించటం మేలు అన్నాడు. ఎక్కడ? అడవిలో ఎవరు ఉంటారు చెప్పండి? సింహాలు, పులులు, క్రూర మృగాలు, ఎలుగుబంట్లు, శరత పులులు, సీత, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవి క్రూర జంతువులా కాదా? అరణ్యంలో ఉండేది క్రూర జంతువులు కదా, అవునా కాదా? మరి ఇంట్లో ఉంది ఎవరు? ఏమంటాడు? గయ్యాలి భార్యతో కాపురం ఉండటం కంటే ఆ పులులతో సింహాలతో బ్రతకటమే రైట్ రా అన్నాడు. నాకు అర్థం కాక, ఏమయ్యా సొలొమన్ గారా, నువ్వు రాసిన మాటలన్నీ బాగున్నాయి కానీ ఈ మాట నాకు నచ్చలేదయ్యా. నువ్వు రాసినవన్నీ మహాజ్ఞానంతో రాసావు, నో డౌట్ నువ్వు మహాజ్ఞానవంతుడి. ఈ మాట కాడ మాత్రం కాస్త బ్యాలెన్స్ తప్పినట్టుంది, నువ్వు కాస్త జ్ఞానాన్ని కోల్పోయినట్టున్నవే అని నేను అడిగా. ఆ సొలొమన్ నన్ను అడిగారు, ఎంత డౌట్ ఎందుకు వచ్చింది నీకని. ఏం లేదయ్యా, గయ్యాలి భార్య ఏదన్నా ఒక మాట అంటది అంతే కదా. అరణ్యంలో క్రూర మృగాలు ఉంటాయి, సంపుకు తింటాయి కదా. గయ్యాలి భార్య కంటే క్రూర జంతువులే భయంకరమైనవి కదా అంటే సొలొమన్ నా వైపు చూసి పకాపకా నవ్వి, మరి అబ్బాయి నీకు ఎంతవరకే అర్థమైంది, దీని వెనుక పెద్ద మర్మం చెప్తాను. సింహం నోట్లో పడితే, క్రూర మృగం నోటితో పడితే ఒక దెబ్బతో పంజాతో విసిరి గొంతు పట్టుకొని నిమిషంలో చంపేస్తుంది, చచ్చిపోతాం, బాధే తెలియదు. గయ్యాలి భార్య సంపదో, బ్రతుకు కాలమంతా చికెన్ రోస్ట్, ఫిష్ రోస్ట్, ఇటు కాలితే ఇటు. నాకు అర్థం కాల, ఈ పిసికి మెదడికి అర్థం కాల. ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ మీ అన్నాను, ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయన్న అంటాడు. ఏమి లేదు నాయన, సిరుతుపులు నోట్లో పడ్డాడనుకో, ఒక్క దెబ్బతో చంపేస్తుంది. ఆ బాధ ఏదో 2-3 నిమిషాల్లో ఆ నొప్పి తెలిస్తే తర్వాత చచ్చిపోతాడు. గయ్యాలి భార్య నోట్లో పడిందంటే ఈడన్నా చావాలా, అది అన్నా చావాలా, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు చచ్చేదాకా ఏపుకు తింటారు. పోరు 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 పోరు. నేను అప్పుడు ఆ సొలొమన్ గారిని చూసి, అన్నా నువ్వు నిజంగా జ్ఞానవంతుడు అయ్యా. బిడ్లరా, స్త్రీ ఎప్పుడు మృదుభాషిగా ఉండాలి, సాత్వికురాలిగా ఉండాలి. నోటి దురుసుతనం కలిగి నువ్వు బ్రతికేవా, ప్రత్యక్ష నరకం భూమి మీదే చూసేటువంటి ప్రమాదం ఉంది. రైట్? సి స్టాండ్స్ ఫర్ కామ్, ఓ స్టాండ్స్ ఫర్ కామన్, అది దానికి హస్బెండ్ దగ్గర చెప్తాను. తర్వాత ఎం స్టాండ్స్ ఫర్ మనీ మేనేజ్మెంట్.
నా ప్రభు బిడ్డలారా, స్త్రీ ఎప్పుడు పొదుపు ఇందిగా ఉండాలి. మీ ఆయన ఎప్పుడైనా అమ్మా ఈ 5,000 రూపాయలు పెట్టి చీర కొనుక్కొచ్చుకో అన్నాడు అనుకోండి, ఆయన వైపు చూసి 7,000 రూపాయలు పెట్టి కొనొచ్చుగా, నీ సొమ్మేం పోయింది అని అనొద్దు. ఆ 5,000 రూపాయలు తీసుకొని బజార్కి వెళ్ళి 4,000 రూపాయలు పెట్టుకొని ఆ 1,000 రూపాయలు దాచిపెట్టాయి. ఎప్పుడో ఆయన కష్టం వస్తుంది కదా, ఈ 1,000, 500, 100, ఈ 100 ఇదంతా కలిపి ఇంట్లో డబ్బులు లేవే, ఏం చేయాలో అర్థం కావట్లేదు, 10,000 అర్జెంటుగా కావాలా అని అంటంతో నువ్వు అనాలా, నేను ఉన్నాను కదండి, మీరు ఏమి టెన్షన్ పడొద్దండి, ఎక్కడున్నాయి డిబ్బి ఇది ఉంటుంది కదా, ఏదో ఏమంటారమ్మా చెప్పాలి, ఆ డిబ్బీ తీసుకొచ్చి ఆ 10,000 రూపాయలు ఇచ్చావనుకో, ఎక్కడే నీకు అంటాడు. అదే చీరకి ఇచ్చారు కదండి 5,000, 4,000 పెట్టే తీసుకున్నానండి, పలానా రోజు పలానా దానికని 3,000 ఇచ్చారు కదా, 2,000 ఖర్చు పెట్టానండి, 1,000 రూపాయలు మిగిల్చానండి, ఆ 1,000 రూపాయలు చేతిలో పెట్టు. ఏమంటాడు తెలుసా, దేవతలు ఎక్కడో ఉన్నారు అనుకున్నా కానీ నా ఇంటిలోనే దేవత నడియాడుచూ ఉన్నది. కొంతమంది స్త్రీలు ఉంటారు, మగోడుకు బోడిగుండి చేసి వదిలిపెడతారు. ఆ డ్యూటీకి వెళ్ళే లోపు వాడు వస్తాడు, ఎవడు వాయిదాలోడు టీవీ ఆ బండి నెట్టుకుంటూ వెళ్తాడు, వాయిదాలు. మళ్ళీ అమ్మాయి ఏం చేస్తుందో తెలుసా, వాడికి వరుస కలిపిద్ది, అన్నయ్యో ఓ అన్నయ్య అని. వెంటనే ఈ అన్నయ్య విని, చెల్లెమ్మా నువ్వేనా, అచ్చం నా చెల్లిలాగే ఉన్నావంటాడు, మొత్తానికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అన్నయ్య మాకు టీవీ లేదన్నయ్య, ఒకేసారి కట్టాలంటే కట్టుకోలేము అన్నయ్య, ఎట్లాగా అన్నయ్య అని అంటే, అన్నయ్య కదా నీకెంత సెట్ అంత, నేను అన్నానమ్మా ఇదంతా 15,000, మామూలుగా 10,000, ఇదంతా 15,000, నా చెల్లివి కదా నీ కోసం 14,000కి ఇస్తున్నాను పో అని చెప్పి ఇస్తాడు. పెద్ద బుల్లి తెర పెడుతుంది, వాడు డ్యూటీ నుంచి వస్తాడు, ఆ టీవీ చూసి వీళ్ళ అమ్మా నాన్న ఏమన్నా పంపించారేమో అనుకుంటాడు, ఎక్కడదంటాడు, మా అన్నయ్య పంపించాడు అని చెప్పిద్ది. ఆ మాట వినటంతో ఈడు అనుకుంటాడు, అబ్బా మా బావమరిదికి ఎంత మంచి మనసు వచ్చిందా, సూపరు, అబ్బా 10,000 రూపాయలు పెట్టి టీవీ కొని పెట్టాడంట అని ప్రైజ్ కార్డ్ అనే లోపు వచ్చి అంటది, అన్నయ్య అంటే ఆ అన్నయ్య కాదు, ఏ అన్నయ్య, అట్లాంటి వాయిదాలు అన్నయ్యకి అలవాటు పడిన వాళ్ళు ఎవరైనా ఉంటే, తల్లి ఫినాన్స్ మేనేజ్మెంట్, స్త్రీ ఎప్పుడూ కూడా ఒక బ్యాంకు లాగా దేవుని దగ్గర, భర్త దగ్గర పనిచేయాలి. స్త్రీ ఎంత పొదుపుగా ఉంటుందో ఆ ఇల్లు అంత అద్భుతంగా కట్టబడిద్ది. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం.